డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంక గ్రామంలో గల్ఫ్ ఏజెంట్ మోసానికి గత 3 నెలలుగా మస్కట్లో 2 యువకులు మగ్గిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే పి గన్నవరం మండలం నాగులంక గ్రామానికి చెందిన ఉండ్రాజవరం సురేష్ ని మస్కట్ పంపిస్తామని ₹1,00,000 తీసుకుని విజిట్ వీసా మీద మస్కట్ పంపించి మోసం చేశాడంటూ అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని గల్ఫ్ ఏజెంట్లు గుబ్బల శ్రీను ప్రసాద్ మోసం చేశారని, నా కుమారుడు మస్కట్ వెళ్లిన తర్వాత విజిట్ వీసాపై వెళ్లినట్లు తెలిసి మోసపోయామని గ్రహించామని బాధితుడు తల్లి తెలిపారు. ఏజెంట్ వద్దకు వెళ్లి మా కుమారును తిరిగి రప్పించమని ఇచ్చిన సొమ్మును వెనక్కి తిరిగి ఇవ్వమని అడగ బెదిరిస్తున్నారన్నారు. తమ కుమారుడిని తిరిగి ఇండియాకి తీసుకురావాలని కోరుతున్నారు. నా పేరు వెంకయ్యమ్మ అండి. ఉండ్రాజవరం వెంకయ్యమ్మ అండి, గన్నవరం మండలం. మరి మా అబ్బాయిని ఏజెంట్ తీసుకెళ్ళి మోసం చేసాడండి. మరి ఆ రూములో పెట్టి మరి మా అబ్బాయిని అలాగే చూస్తున్నాడు కానండి, పంపించలేదంటే మరి ఏజెంట్ పేరు గుబ్బల ప్రసాద్ అండి, గుబ్బల శ్రీన్ అండి. మరి మా అబ్బాయిని పంపించాను, మేము ఇంటికి వెళ్ళినా సరే మాట్లాడతలేదండి. మరి మా మీదకి గొడవ పడుతున్నారు కానండి, మా అబ్బాయిని పంపించమని అడుగుతున్నాం కానండి. మీరు ఎన్నన్నా సరే మా అబ్బాయిని మా ఇంటికి రావాలని మేము ఆశిస్తున్నామండి. మరి ఎందుకంటే చంటికి వెళ్ళాడండి. మరి మా కోళ్ళు అయితే పనికి పాటకి వెళ్దండి. మరి ఎంతో మేము కూడా బాధపడుతున్నామండి. మరి మా అబ్బాయి మాకు ఇంటికి వస్తే చాలండి. మాకు మరి మీరు ఏం చేయగలుగుతున్నారు మాకైతే తెలియదండి. మరి మా అబ్బాయి మా ఇంటికి వస్తే చాలండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి, మరి అమలాపురం. మరి ఏం చేస్తారో చేయండి. మరి నా పేరు రాజశేఖర్, ఈ గన్నవరం మండలం. మా తమ్ముడు సురేష్ గుబ్బల శ్రీను ఏజెంట్ గా చేస్తున్న అతను ఇద్దరు ఏజెంట్ తీసుకెళ్ళాడు మా తమ్ముడిని మస్కట్. 4 సెట్ చేసుకున్నాడు, 2 హైదరాబాద్ పెట్టాడు. మా తమ్ముడితో పాటు ఇంకొక అతను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళాడు. వీళ్ళకి విజిటింగ్ వీసా ఫస్ట్ ఏమో అగ్రిమెంట్ వీసా ఇచ్చాడు, 2 సంవత్సరాలు అగ్రిమెంట్ వీసా ఇచ్చి డబ్బులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత విజిటింగ్ వీసాతో బయటికి పంపించాడు, మస్కట్ పంపించేసాడు. పంపించేసిన తర్వాత వదిలేసాడు. ఇప్పుడు 3 నెలలు అయిందని అసలు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా మా మీద రివర్స్ గా మాట్లాడుతున్నాడు. అతనితో పాటు గుబ్బల ప్రసాద్ ఇద్దరు రివర్స్ గా మాట్లాడి మా మీద గొడవలకు వస్తున్నారు. 3 నెలల మట్టి తిరుగుతున్నామండి అండి. డబ్బులు తీసుకున్న తర్వాత విజిటింగ్ వీసా పంపించారు అవతలకి. ఈ రోజున కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. కలెక్టర్ గారికి చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాము, కంప్లైంట్ ఇచ్చాము. ఎలా అని మా తమ్ముడిని రప్పించండి.